గోబీ లాలీపాప్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకుందాం. కారం 3 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడినంత, గరం మసాలా 1 స్పూన్, గోబీ 65 మసాలా, పట్ట లవంగాలు యాలకులు దంచుకున్న 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని 4 నిమ్మకాయలు కట్ చేసి ఇప్పుడు ఇందులో 6 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి ఇందులో వేసుకుందాం. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత కమ్మటి పెరుగు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చక్కగా మసాలా కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా మనం కలుపుకున్నాక మసాలా మంచిగా లాలీపప్పులకి మసాజ్ చేద్దాం. ఈ విధంగా మనము కలుపుకోవాలి. మనం కార్న్ ఫ్లవర్ 100 గ్రాములు వేసుకొని ఇప్పుడు చక్కగా వాటర్ వేసుకొని ముక్కలకు పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుందాం. ఆయిల్ 1 లీటర్ వేసుకుందాం. మనము 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీ లాలీపప్పులు ఇప్పుడు ఆయిల్ లో మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకటిగా అలా వేసుకోవాలి. మనము గోబీ వేసుకున్న వెంటనే గరిటె పెట్టి అయితే కలపకూడదు ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలియాలా. ఈ విధంగా కలుపుగా మనకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చి ఇలా వేసుకోవాలి. గోబీ లాలీపప్పులు అయితే రెడీ అయిపోయాయి. ఇక నేనైతే ఆగలేకపోతున్నాను ఫ్రెండ్స్. అబ్బా, మన ఛానల్ ని లైక్ చేయండి. మీరు ఆదరిస్తే మరిన్ని ఇంట్రెస్ట్ కరమైన వంట వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను.